నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు పడ్డా చివరకు విజయం దక్కుతుంది. అలాగే గొప్ప విజయం దక్కాలి అంటే పడే కష్టం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సరిగ్గా ఇదే జరిగింది ఇటు అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో, అలాగే చంద్రబాబు గారి విషయంలో. ఆంధ్రప్రదేశ్ విభజించినప్పటి నుంచి కూడా అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు ఎంత కట్టుబడి ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. చివరకు ఈ కళ నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేంద్రంలో అటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నందుకు ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ప్రజలందరి సపోర్టు కూడా ఎన్డీఏ కూటమి కావాలని కోరారు. అలాగే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, కేంద్రం నుంచి పూర్తి సహకారం కూడా అమరావతికి ఇస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. కానీ ఆ ఒక్క పార్టీ తప్ప, ఆ ఒక్క వ్యక్తి తప్ప. ఇక ఆ ఒక్క పార్టీ, ఆ ఒక్క వ్యక్తి ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రంపై ఈరోజు చర్చిద్దాం డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రుల కళ ఈరోజు నెరవేరిందని చెప్పుకోవాలి. అంటే అక్కడ రైతులందరూ కొంచెం భయంగా ఉన్నా కూడా ఎట్టకేలకు అది చంద్రబాబు గారు ఈరోజు చేసి చూపించారు. దీనికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పొచ్చు. అలాగే కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ కూడా. సో ముఖ్యంగా ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రానికి ఆయన సపోర్ట్ బాగా ఉండేటట్టే కనిపిస్తోంది. సో ఆయన ఏం మాట్లాడారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీదట ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ అమరావతి నిర్మాణం అనేది మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది యాక్సెప్టబులే కాదు, ఒక ఆశ. మనకి రాజధాని ఇంకా మారదు, ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అనే ఒక ఆశ. ఇవన్నీ కూడా మామూలుగా చిన్న పోరాటాలతోటి కాదు, ఇది చాలా పెద్ద పోరాటంతో ఇది సాకారమైంది, ఇది సాధ్యమైంది. రాజకీయ ఎత్తుగడలు, దీన్ని అమరావతిని భగ్నం చేయాలి, అమరావతిని నాశనం చేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని భగ్నం చేయటానికి ఒకవైపు ప్రజల్ని సమీకరించాల్సి వచ్చింది, రెండో వైపు రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కడైనా సరే ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మించటంతో పాటు రాజకీయ వ్యూహాలు కూడా వేయాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మామూలు శత్రువు కాదు. మామూలు ఏదో చిన్నప్పుడు వేమన శతకంలో ఉంటుంది, పాముకి కూరల్లోనే విషం ఉంటుంది, తేలుకి కొండిల్లోనే విషం ఉంటుంది, మనిషికి మాత్రం నిలువెత్తు విషం ఉంటుందని చెప్పి, అట్లా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి కాదే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే అటువంటిది. అంటే ఒక విధ్వంసకర వ్యక్తి అని చెబితే తప్పు. విధ్వంసంతో పాటు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, చాలా షేడ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో. అంటే మళ్ళీ అసలు ఏదైనా ఒక చెట్టు చచ్చిపోవాలంటే దాన్ని మామూలు కొడితే మళ్ళీ చిగుడులు వస్తాయని చెప్పి దాని మీద కిరసనాయలో పెట్రోలో పోస్తారనమాట. అట్లా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లా అమరావతిని కూడా అట్లా చేద్దాము, అసలు చిగురించకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ప్లాన్లు వేశాడో 5 సంవత్సరాల పాటు. ఆ ప్లాన్లకి తోడు అమరావతి మహిళా రైతుల్ని జుట్టుబట్టి నడి రోడ్డు మీద ఈడ్చికెళ్ళి డొక్కల్లో తన్ని, అసలు మామూలుగా ఒకటి కాదు, అవన్నీ తలుచుకుంటే ఈ రోజున ఏడుపు వచ్చే పరిస్థితి, దుఃఖం వస్తుంది. అటువంటి పోరాటాన్ని అమరావతి రైతులు చేయాల్సి వచ్చింది, రాజకీయ వ్యూహాలు బన్నాల్సి వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు అమరావతి మొత్తం కూడా అదేదో బాహుబలి సినిమాలో డైలాగ్ లాగా మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి వస్తున్నాడని, అట్లా
ఆ టైపులో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం. ప్రధానమంత్రి వచ్చి అమరావతి పనులని మళ్ళీ ప్రారంభించటమే కాకుండా రాష్ట్రం నలుమూలల మొత్తం అభివృద్ధి పనులను ఆయన వర్చువల్గా ప్రారంభం చేయటం, ఇది చాలా ఎంతో శుభదినం. ఇది ఎంతో శుభదినం. ఇప్పటికీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి అమరావతి వదిలిపెట్టి పారిపోయాడు, కానీ సోషల్ మీడియాని మాత్రం చాలా యాక్టివ్గా ఉంచాడు. మొత్తం ఎంత విషం కక్కుతున్నారంటే ఈ రోజుకి విషం కక్కుతున్నారు. మొత్తం అమరావతికి వచ్చే వాళ్ళకి, సభకు వచ్చే వాళ్ళకి అన్నం పెట్టలేదు అని ఒక మహిళ, వైసీపీకి చెందిన ఒక మహిళ, అక్కడెవరో తిని పడేసిన ఒక ఒక కప్పుని చూపించి, ఒక చిన్న దీన్ని పేపర్ ఇవి ఉంటాయి కదా, అది చూపించి, ఈ గవర్నమెంట్ మాకేం పెట్టలేదు, మమ్మల్ని పిలిచింది కానీ అందుకని మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాం అని చెప్పి అందులో పడేసిన దాన్ని తీసి చూపిస్తూ వీడియో చేసింది. మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు దీనికి అని చెప్పి ఇంకొక విష ప్రచారం చేస్తున్నది. అమరావతి రైతులు సభాస్థలికి రాకుండా అడ్డుకుంటున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం అక్కడ వాళ్ళకి అమరావతి రైతులకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఇన్విటేషన్ చూపిస్తే పోలీసులు పంపించారు. మీరు మొత్తం సభా ప్రాంగణం మొత్తం చూడండి, అందరు అమరావతి రైతులను తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టారు. మహిళా రైతులతో సహా ముందరొచ్చి కూర్చొని ఉన్నారు, కుటుంబాలతో సహా ఆహ్వానించారు. కానీ కడుపు మంట ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పిశాచాల్లాగా మీద పడుతూ ఉన్నాయి, ప్రజల మీద పడుతూ ఉన్నాయి. అమరావతి మీద నీచమైన వ్యాఖ్యలన్నీ ఇంకా చేస్తూ ఉన్నాయి. ఈ రోజుకి పనులు మొదలుపెట్టి ఒక్కరోజన్నా ఆగరు కదా ఈ సైకోలు. ఒక్కరోజు కూడా ఆగట్లేదు ఈ సైకోలు. వాళ్ళు మొత్తం ఈ ఎంత ప్రచారం, విష ప్రచారం చేయాలో అంతా చేస్తున్నారు. వీళ్ళు ఎంత చేసినా ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చక్కగా ఎయిర్ ఫోర్స్ విమానంలో వచ్చాడు, దిగాడు, అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చాడు. మొత్తం అన్నీ సూత్ర ప్రకారం, శాస్త్ర ప్రకారం మొత్తం అంతా శాస్త్రీయంగా జరిగిపోయింది. ఇక అమరావతి ఎట్లా ఉంటుందో మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకున్నా కానీ అర్థమైపోతుంది. మొత్తం కంప్లీట్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. ఇంకా మొత్తం అన్ని యూనివర్సిటీలు రాబోతున్నాయి అక్కడికి. ఇటువంటి ఈ తరహా కాంప్రహెన్సివ్ డెవలప్మెంటే కాకుండా క్వాంటమ్ వ్యాలీ రాబోతున్నది. ఇవాళ అగ్రిమెంట్ అయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ అగ్రిమెంట్ అయింది. మొత్తం నెక్స్ట్ ఇయర్ జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది అమరావతిలో. ఇప్పుడు ఏడవండి వైసీపీ వాళ్ళు, ఇంకా అంటే వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళు చేసే పని అదే. డివిఎస్ గారు, ఎన్నో అవమానాలు, అడ్డంకుల తర్వాత ఈరోజు ఒక శుభదినం అనే చెప్పుకోవాలి. దానికి నిదర్శనమే ఈరోజు సభకు హాజరైనటువంటి జనం. ఇంత భారీ సంఖ్యలో జనాలు వచ్చారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి. సో ఇంత ఆనందం వెనుక చంద్రబాబు గారు పడినటువంటి కష్టం మీ మాటల్లో? అంటే 2 మే 2025 ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే ఆగిపోయినటువంటి అమరావతి, ఆపేసినటువంటి అమరావతి మళ్ళా పట్టాలెక్కిన శుభదినం. మీరు అన్నారు ఇది ఒక శుభ సంకల్పం అని కూడా. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది లేదు. వాళ్ళు అది రుజువు చేశారు. అమరావతి రైతులు, మహిళలు, కూలీలు, లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానీకానిది అనమాట. ఏది జగన్మోహన్ రెడ్డి దీన్ని చంపాలని చూశాడు. మామూలు మర్డర్ కాదు, వాళ్ళ చిన్నాన్నని చంపిన దానికన్నా ఇంకా కిరాతకంగా దీన్ని చంపాలని చూశాడు. వివేకానంద రెడ్డిపై పడ్డది ఎన్ని గొడ్డలి దెబ్బలు? 7 గొడ్డలి దెబ్బలు. కానీ అమరావతిపై 70 దెబ్బలు పడ్డాయి. అయినా కూడా ఇది బతికిందంటే ఇది ఇక్కడి ప్రజల యొక్క దీక్ష అన్నమాట. సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, అసలు ఈ ఉద్యమం, ఈ పోరాటం అసలు దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని పోరాటం. భారతదేశంలో నీకు తెలిసిన ఉద్యమాలు ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ అప్పట్లో, లేకపోతే దండి సత్యాగ్రహం, ఉప్పు, లేకపోతే అదే ఏది స్వాతంత్ర పోరాటం అని, లేకపోతే జయప్రకాష్ నారాయణ్ అప్పట్లో జేపీ, ఆయన ఏంటి ప్రజాస్వామ్య ఉద్యమం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎన్టీ రామారావుని దించేశారు.
ఇందిరాగాంధీ ముఖ్యమంత్రిగా దించేసినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని ఒకటి పెట్టుకున్నారు. ఇంకా అనేక రైతు ఉద్యమాలు చాలా జరిగాయి. ఏదో కాకరాపల్లి, సోంపేట, లేకపోతే నందిగ్రామ్, అనేక చోట్ల కాల్పులు, అనేక చోట్ల రక్తం చిందించారు. కానీ అసలు ఇక్కడేంటి, పూర్తిగా గాంధీ బాటలో అహింసాయుతంగా కేవలం పాదయాత్రలు. ఏంటి, దేవస్థానం నుంచి న్యాయస్థానానికి అన్నారు. అంటే అటు తిరుపతికి పాదయాత్రగా వెళ్ళారు, దుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్ళారు, సింహాచలం అప్పన్నకు కూడా బయలుదేరారు పాదయాత్రగా. కానీ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి దాడి చేయించి గందరగోళం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఆ మహిళల పోరాటం, వాళ్ళందరికీ దారిన నీకు మొత్తం ఆ మహిళలందరికీ నీరాజనాలు పలికారు. ప్రజలందరూ సంఘీభావంగా నిలిచారు. ఎవరికి, అమరావతి రైతులకు, అమరావతి రైతు కూలీలకు, మహిళలకు. ఇది వాళ్ళ విజయం. ఇవాళ ప్రధాని మోడీ వచ్చి ఆ శంకుస్థాపన ఏంటి, 2.0 రీస్టార్ట్ అమరావతి, రీబిల్డ్ అమరావతి. గతంలో 2014-19 మధ్య 10,000 కోట్లతో చంద్రబాబు నిర్మాణాలు చేశాడు, మొత్తం బిల్డింగులు కట్టాడు, రోడ్లు వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అన్నీ పాడు పెట్టాడు, తవ్వేశాడు, ఎత్తుపోయారు. ఇప్పుడు మళ్ళా పునర్నిర్మాణ క్రతువు ప్రారంభమైంది. ఇదొక యజ్ఞంగా ఇవాళ మనం చూడాలి. ఏంటి, వేలాది హెవీ మిషనరీ వచ్చేసింది, నీకు వేలాది కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కేంద్రం నిధులు పుష్కలంగా ఇస్తోంది. ఇవాళ ప్రధాని మోడీ ప్రసంగం కూడా అదే. తొలి బడ్జెట్లోనే మేము అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చాం. మొదటి నుంచి బీజేపీ అమరావతికి అండగా నిలబడింది. అంతకుముందు ఏది ఆయన 2.0లో మోడీ ఎంత ఇచ్చారు, 2,500 కోట్లు ఇచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అమరావతికి నిధులు అవసరం లేదన్నాడు. అతను కేంద్రం ఇచ్చే నిధులు ఇంకా ఎక్కువ అడగాల్సింది, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిందే వదిలేసి అమరావతికి ఇచ్చే నిధులు మేము 3 రాజధానులు చేస్తున్నాం అక్కడ ఇవ్వండి అని అడిగాడు. అంటే ఎలా అతను మోకాళ్ళు అడ్డాడు, ప్రజలిచ్చిన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఇక్కడ ఇవాళ ప్రజల్లో అదే చర్చ. ఏంటి, ఎవరు విశ్వాసపాత్రులు, ఎవరు నమ్మక ద్రోహులు? ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీలేవి, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పార్టీ ఏది? మీరు అన్నారు అన్ని పార్టీలు స్వాగతించాయి, ఆహ్వానం అందుకున్నాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అవి ప్రతిపక్షాలే కదా. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే అది అధికారం, ఏది ఎన్డీఏ రాష్ట్రంలో, కేంద్రంలో. కానీ వాళ్ళేంటి, అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అభివృద్ధి చేయండి, మా పూర్తి మద్దతు ఇస్తామని సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, కాంగ్రెస్ అందరూ హర్షిస్తే ఒకళ్ళకే కడుపు మంట. ఆ పార్టీ ఏదో పేరు కూడా నేను చెప్పనన్నారు మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ వస్తుంటే నిన్నే జంప్ ఎక్కడికి, యలహంక. అంటే ఎందుకంత భయం? భయంతో పారిపోయాడా, లేకపోతే ఏమన్నా కంపరమా? అసలు ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఇక్కడ పనులు ప్రజలకి పుష్కలంగా ఉన్నాయి అంటే 10 మంది కలిసి చక్కగా పనిచేసుకుంటే చూడలేవా? ₹1 సంపాదించుకుంటే కన్నెర్రా? అతని మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టుదో దారా? ఇవాళ 1,07,000 కోట్లతో ప్రధాని మోడీ శంకుస్థాపన, భూమి పూజ, జాతికి అంకితం చేస్తే అందులో 60,000 కోట్లు ఎక్కడవి? రాయలసీమవి, ఉత్తరాంధ్రవి. ఇక్కడ పెడుతోంది ఎంత? 40,000 కోట్లతో మాత్రమే, ఇంకా పెట్టలేదు, పెట్టాలన్నమాట. అంటే ఇవాళ అమరావతి అనేది ఇవాళ గ్రోత్ ఇంజన్. అసలు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే జరిగే లాభం ఏంటి అనేది ఇవాళ మళ్ళీ ఇంకోసారి మన కళ్ళ ముందు కనపడింది. ఏది, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉండటం వల్ల వనగూరిన లబ్ధి, మిగతా రాష్ట్రాలుగా ఆ లబ్ధి లేకపోగా ఆంధ్రప్రదేశ్కే ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సహాయం ఎందుకు అందిస్తోందంటే కారణం అదే. అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ, ఆలోచన రావాలి. ఎవరు అభివృద్ధి కాముకులు, ఎవరు అభివృద్ధి నిరోధకులు డిబేట్ చేయాల్సింది వాళ్ళే, అభివృద్ధి చేసే వాళ్ళకి మళ్ళీ పట్టం కట్టాల్సింది వాళ్ళే. అయితే సత్యమూర్తి గారు,
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతోంది, ఎంతో శుభదినం ఈరోజు, శుభ కార్యక్రమం జరుగుతుంటే వైసీపీకి సంబంధించినటువంటి పేరు కూడా అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి, అసలు 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ డెవలప్ మిగతా ఏ రాష్ట్రాల్లో చూసినా కూడా ఒక నగరాన్ని తీసుకొని దానిలో ఫెసిలిటీస్ కల్పిస్తారు కానీ అసలు ఏమీ లేని దగ్గర రాజధాని నిర్మాణం ఇది అసలు అయ్యే పనేనా? ఇది అహంతోనే చంద్రబాబు గారు ఈ పని చేస్తున్నారు, గతంలో నిర్మించలేకపోయినా కూడా ఇప్పుడు అహంతో ఈ పని చేస్తున్నారు, ఇది ఒక తెల్ల వైట్ ఎలిఫెంట్ లాంటిది అన్నట్టు ఆయన చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే అంబటి రాంబాబు గురించి మనం ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు ఏం చేస్తాడో ఎట్లా మాట్లాడతాడో అందరికీ తెలుసు. జలవనరుల శాఖ మంత్రిగా ఉండి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే నాకేం తెలుసు అన్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడటం, అది మనం ప్రస్తావించుకోవటం అనవసరం. ఇక్కడ ఏంటి అంటే ప్రజల కోసం మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే అమరావతిలో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు పెట్టడం లేదు, ప్రభుత్వం పెట్టడం లేదు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంత హ్యూజ్ అమౌంట్స్ పెట్టడం లేదు. అమరావతికి రైతులు ఉచితంగా భూమి ఇచ్చారు. ఆ భూమిని తీసుకొని అందులో కొంత పార్టులో ఈ రోడ్లు ఇవన్నీ మౌలిక సదుపాయాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ భవనాలు కట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని కొన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వటం ద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో ఇప్పుడు తీసుకున్న ఓవర్సీస్ కొన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు కానీ ఇవన్నీ కూడా రీపే చేస్తారు. అమరావతి ఈజ్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. అంటే దీనికి డబ్బులు ఎక్కడి నుంచి పెట్టక్కర్లేదు. ప్రభుత్వ భవనాలు కట్టడానికి మాత్రం ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. మన ఇల్లు కట్టుకోవటానికి అంబటి రాంబాబు డబ్బులు ఇవ్వడు కదా, మన ఇల్లు మనమే కట్టుకోవాలి. అంటే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది అంటున్నారు కదా, మరి అలాంటి అప్పుల్లో ఉన్నప్పుడు 45,000 కోట్లు పెట్టి ఇక్కడ కట్టడం ఏంటి, ఎక్కడి నుంచి, అదంతా అప్పు కదా, మరి ఎలా వస్తుంది, ఎలా తీరుస్తారని కూడా ఆయన అంటున్నారు. అంబటి రాంబాబుకి తెలియవు, ఈ లెక్కలు తెలియవు. ఇక్కడ డైనమిక్స్ ఎట్లా ఉంటాయంటే అంటే నేను చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నా, అంబటి రాంబాబుకి అర్థం కాని విషయాలు, అర్థం చేసుకోలేని విషయాలు, అసలు అతనికి అంత పరిజ్ఞానం లేని విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మొత్తం మౌలిక సదుపాయాలు కల్పన, దానికోసం పెట్టే పెట్టుబడిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయం అంటారు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పార్టు ఈ రాజధాని కట్టుకోవటం, రోడ్లు వేసుకోవటం, రైల్వే లైన్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. ఎంతసేపటికి కూర్చొని కంచంలో అన్నం పెట్టుకొని తినటం కాదు చేయాల్సిన పని. కొంచెం ఇల్లు కట్టుకోవాలి, కొంచెం గోల్డ్ సేకరించుకోవాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, మంచి చదువు చేయించుకోవాలని ఏ కుటుంబ పెద్దకి ఎట్లయితే బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతతోటి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఇది. అంబటి రాంబాబుకి ఏం తెలుస్తుంది? అంబటి రాంబాబుకి తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, ఆ విషయాలు మనకు తెలియదు. ఆ విషయాలు మనకు తెలియదు. మనం ఈ సభ్య సమాజంలో మనం మాట్లాడుకునే విషయాలు కూడా కాదు అవి. అంబటి రాంబాబుకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ క్యాపిటల్లో ప్రభుత్వ భవనాలు కట్టడానికి తప్ప వేరే దానికి ప్రభుత్వం డబ్బులు ఉపయోగించరు. ఈ విషయం కూడా తెలియదు అక్కడ. ఈ అంబటి రాంబాబుకి రైల్వే లైన్ వేస్తున్నారు. ఎవరు వేస్తారు? ఇండియన్ రైల్వేస్ వేస్తుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్థలాన్ని, భూమిని సేకరించి వాళ్ళకి అప్పగిస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి రైల్వే లైన్లు వేస్తామంటే భూమి సేకరించి ఇవ్వలేకపోయాడు. ఈ చేతగాని ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని ఏదన్నా నేషనల్ హైవే వేస్తాను అంటే నేషనల్ హైవేకి ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం చేతకాక 58,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే ఫండ్స్ని కాదనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు గురువు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా కానీ ప్రాజెక్టులకి మెయింటెనెన్స్కి నిధులు పెట్టడం చేతకాక గేట్లు కొట్టుకుపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్న బ్యాచ్ ఇదంతా. అంటే ఒకటి కాదు, ఇట్లా ఒకటి చెప్తే కాదు, ఇట్లా రకరకాలుగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా 1 కిలోమీటర్ కొత్త రోడ్డు వేయని ఈ అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడితే ఎట్లా? అమరావతి గురించి వీళ్ళకి ఈ అంబటి రాంబాబు గుంటూరులో ఉంటాడు, సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచాడు.
సత్తెనపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా ఈ అంబటి రాంబాబు గురించి? వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తీసేస్తారట, మనం హ్యాపీగా బతకచ్చు అనుకున్నారు ఎలక్షన్లకు ముందర. మళ్ళీ అంబటి రాంబాబు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు, అది వేరే విషయం. అంబటి రాంబాబు అక్కడ ఏంటంటే సత్తెనపల్లిలో మొత్తం న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుందంటే ఒక లాటరీ పెట్టి 5 కోట్లు వసూలు చేశాడు. 5 కోట్లు వసూలు చేశాడు లాటరీ టికెట్లు అమ్మి. ఎట్లా వసూలు చేసావు అంబటి రాంబాబు? నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పిల్లాడు ఎవరో చనిపోతే అతనికి ఏదో డబ్బులు వస్తే అందులో సగం అడిగాడు. ఇటువంటి పనులు చేయాలా అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూర్చొని నువ్వు చేసిన దందాలు చేయాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి ఒక మౌలిక వసతులు కల్పించాలి, అసెట్స్ కల్పించాలి, భావితరాలు బాగుండాలంటే క్వాంటమ్ వ్యాలీ తీసుకురావాలి అని వాళ్ళు ఆలోచిస్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? తప్పుడు వీడియోలు, తప్పుడు మెసేజ్లు, తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసి సునకానందం పొందుతున్నావు. ఈ రోజున అంబటి రాంబాబు సత్తెనపల్లిలో కాదు, రేపల్లిలో కాదు, ఎక్కడ పోటీ చేసినా ఈసారి మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ ఓడిపోతాడు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసుకోండి. ఇతనికి ఏంటంటే ఆ కేబుల్ టీవీ ఏదో నడుపుకుంటూ ఉంటాడు గుంటూరులో. ఆ ఒక్క బిజినెస్సే వచ్చు, అంటే వేరేవి చాలా వచ్చు బిజినెస్ పరంగా. వచ్చి రా, క్వాంటమ్ వ్యాలీ గురించి తెలుసుకో, చెప్పు. నువ్వు క్వాంటమ్ వ్యాలీ తీసుకురావటం చాలా వరస్ట్, అసలు అమరావతి క్వాంటమ్ వ్యాలీ రాకూడదని చెప్పురా. అసలు నీ క్వాంటమ్ అంటే ఏంటో తెలిస్తే కదా. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చెప్పు రాంబాబు. అక్కడ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ కంప్యూటింగ్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు, కేంద్రాన్ని పెడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరి 1వ తారీఖున అది ఇనాగ్రేట్ చేసేసేయాలని చెప్పి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. MOU కూడా అయిపోయింది. విశాఖపట్నంలో విపరీతమైన అభివృద్ధి జరుగుతున్నది. రాయలసీమలో నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి MSME పార్కులు 10 పార్కుల్ని ఆయన రాష్ట్రానికి నియోజకవర్గానికి ఒకటి భవిష్యత్తులో వస్తాయి. ఇప్పుడు 10 MSME పార్కుల్ని ఆయన ఇనాగ్రేట్ చేసేసాడు. అసలు MSME పార్కులు అంటే ఏంటి తెలుసా నీకు? అందులో ఏం చేస్తారో తెలుసా? దానివల్ల పెట్టుబడులు ఎంత వస్తాయో తెలుసా? దానివల్ల ఎంత మందికి ఉపాధి కలుగుతుందో తెలుసా? ఎంత ప్రొడక్టివిటీ పెరుగుతుందో తెలుసా? ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత పెరుగుతుందో తెలుసా అంబటి రాంబాబు? ఎందుకు ఇవన్నీ ఊరికే చిల్లర మాటలు, చిల్లర కార్యక్రమాలు తప్ప ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం చేసి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేయటం అంటే ఒకవైపు ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెంచటం, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ పెంచటం, దానికోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ చేస్తే అంబటి రాంబాబుకి ఏమర్థమవుతుంది? అంబటి రాంబాబుకి దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక లేదు. అతనికి వాస్తవంగా అంబటి రాంబాబుకి ఏదన్నా తెలిసినట్టు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే అంబటి రాంబాబుని తీసేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అజ్ఞానమే అందరికీ పంచుతూ ఉంటాడు. ఆ అజ్ఞానాన్నే వీళ్ళందరూ మోస్తూ తిరగాలి, బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ తిరగాలి. వీళ్ళకి గనక ఏదన్నా తెలివితేటలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి భరించలేడు, వీళ్ళని తీసేస్తాడు. అందుకని వీళ్ళు 10 మందిలోకి వచ్చి కూడా వాళ్ళ అజ్ఞానాన్ని అట్లా ప్రదర్శిస్తూనే ఉంటారు. రైట్ సార్, ఇప్పుడు ఇంకా అమరావతి నిర్మాణానికి ఎక్స్ట్రా 45,000 ఎకరాలు అడుగుతున్నారు. ఇంకా ఇన్ని వేల ఎకరాలు ఎందుకు? అసలు అక్కడ రాజధాని నిర్మించడమే వేస్ట్ అసలు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మళ్ళీ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది కదా భోగాపురం, మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఏముంది అంత చిన్న రాష్ట్రానికి అని కూడా వైసీపీ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మరి చట్టబద్ధత గురించి మాట్లాడతానన్నారు చంద్రబాబు గారు. చూసారా, ఆయనకే భయం చట్టబద్ధత గురించి. ఆయన ఉంటాడో లేడో రేపు ఫ్యూచర్లో ముఖ్యమంత్రిగా. సో ఇప్పుడు భయపడుతున్నాడు, అందుకే ఫ్యూచర్లో ఆయన గెలవడం డిసైడ్ అయిపోయాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నీకు మంకి అన్న అని ఒకడు ఉంటాడు, తెలుసా? విన్నావా? మంకి అన్న, శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు డాష్ ఏది అన్నాడంట. అంటే వీళ్ళు ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నువ్వు చెప్పిన అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ, లేకపోతే ఆయన కూడా ఉన్నాడు ఒక ఆయన వడ్డే శోభనాథరేశ్వరరావు. వీళ్ళని కనుక పెళ్ళికి పిలిచామనుకో, వీళ్ళనేది అదే. ఏది శుభం పలకరా జగన్మోహన్ రెడ్డి అంటే
పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అంటాడు అనమాట. అంటే ఇవాళ ఇలాంటి వాళ్ళు తెలంగాణలో లేరు, వాళ్ళ అదృష్టం. ఈ రాక్షస మూక తెలంగాణలో లేదు. ఉన్నట్టయితే హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేది కాదు, శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చేది కాదు, ఇవాళ మరి ఒక 30 ఫ్లైఓవర్లు ఏర్పడేది కాదు, 8 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఇవాళ కామధేనువు ఏది ఇక్కడ హైటెక్ సిటీ తెలంగాణ మొత్తానికి కామధేను. ఇప్పుడు నీకు 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారమ్మా. ఆ రోజు ఆయన వేసిన బీజం ఇవాళ మహావృక్షమై ఏది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ రోజు ఎగతాళి చేశాడుగా. కాకపోతే అప్పుడు మంకెన్న వేరు, పెద్ద మంకె. అప్పుడు ఏంటి కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. మరి కూడు పెట్టిందా లేదా, పెడుతున్నాయా లేదా? ఇప్పుడు కంప్యూటర్లేక ఇవన్నీ కూడా ఆయన వీడియో చేసేది కూడా అదే కదా. ఇప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఆ రోజు అన్నారు. విజన్ 2020 ఇస్తే 420 అన్నారు. ఎక్కడ దొరికారు వీళ్ళు? అసలు నిజంగా గుదిబండలు. రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళంతా కూడా గుదిబండలు అన్నమాట. వడ్డే శోభనాథరేశ్వర గారు ఏమంటున్నారు? ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అన్నాడు. అది అంబటి రాంబాబు అన్నట్టే. 40 అంతస్తుల భవనాలు అవసరమా? మెట్రో అవసరమా? ఇక్కడ లేడు హైదరాబాద్లో వడ్డే, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ వదిలేశాడు. వీళ్ళకి శని వదిలింది, తెలంగాణ బ్యాచ్కి ఆంధ్రాకి పట్టిందనమాట ఈ శని. ఏంటి ఇవాళ అదేంటి జినోమ్ వ్యాలీ, దానికి ఇత్తనం వేసింది ఈయనే. అది మహావృక్షం అయిపోయింది. ఏంటి ఇవాళ వాళ్ళు సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా, పద్మభూషణ, పద్మవిభూషణ. ఇవాళ కరోనా వ్యాక్సిన్ తయారు చేశారు. 70 దేశాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అమ్మా. ఇప్పుడు ప్రపంచానికి ఎగుమతి చేసే మందుల్లో 50% ఎక్కడి నుంచి అనుకుంటున్నా? మెడిసిన్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఫార్మా సిటీ, ఇక్కడ ఫార్మా హబ్ నుంచి అనమాట. అంటే ఎంత విదేశీ మార్గద్రవ్యం వస్తోంది. ఇవాళ హైదరాబాద్ నీకు 60,000 కోట్ల రాబడి సంవత్సరానికి. మరి తెలంగాణ నడుస్తోందంటే, గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ అయిందంటే కారణాలు ఏంటి? ఐటీ ఎంత డబ్బు మరి కురిపిస్తోంది, జినోమ్ వ్యాలీ ఎంత డబ్బు పెడుతోంది. అరే మీరేమింటి అట్లా మాట్లాడతారు? అక్కడ 40,000 ఎకరాలు ఎందుకు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు తీసుకుంటే అమరావతికి ఇంకో 20,000 తీసుకోండి అని ఎందుకన్నాడు? అసెంబ్లీలో మాట్లాడుతూ 30,000 ఎకరాలు చాలకపోతే 50,000 ఎకరాలు తీసుకోండి అని సలహా ఇచ్చిందే ఇతను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, ఆయన ఏదో క్వశ్చన్ అడిగా, అప్పులు చేసి అమరావతి అభివృద్ధి చేయాలా అనేదో అన్నాడు అంబటి రాంబాబు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నది అదే. అక్కడ రైతులు పెట్టారు సంపద, వీళ్ళు పెట్టలా. మూలధనం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పారు సత్యమూర్తి గారు. అతనికి అర్థం కాదు అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలియదు. అసలు అటువంటి పదజాలం తెలిస్తే అంబటి రాంబాబు ఎందుకు అవుతాడు? అది ఇంకో క్యాపిటల్ అని అడుగుతాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు అని అంటే అంబటి రాంబాబు వీళ్ళు ఏమంటారు? 3వ క్యాపిటల్ 4వ క్యాపిటల్ అంటారు దాన్ని. అంటే ఇవాళ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే అక్కడ 8,274 ఎకరాలు మిగులుద్ది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 34,000 ఎకరాల్లో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వగా మిగిలేదెంత? 8,274 ఎకరాల్లో ఒక 3,274 ఎకరాలు రిజర్వ్లో పెడుతున్నారు, 5,000 ఎకరాలు అమ్ముతున్నారు. అంటే భూముల అమ్మకాల ద్వారానే నీకు 1,86,000 కోట్ల సంపద వస్తుంది. రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వగా ప్రభుత్వం దగ్గర మిగిలినటువంటి 8,274 ఎకరాల్లో అవి ప్రైవేట్ కంపెనీలకి ఇప్పుడు వస్తున్నాయి కదా, XLRI లేకపోతే ఇస్తున్నారు కదా, వీటన్నిటికి గూగుల్కో లేకపోతే అమెజాన్కో ఇంకో దానికో వీటికి ఇవ్వటం ద్వారా నీకు ఎంత వస్తుంది సంపద? 1,86,000 కోట్లు. ఇంకా అప్పులు తెచ్చేదేంటి? ఒకవేళ ఫండింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, లేవని నేను చెప్పను. అమరావతి నిర్మాణానికి ఫండింగ్ ఏజెన్సీలు ఏంటి? వరల్డ్ బ్యాంక్, లేకపోతే ADB, హడ్కో. వాళ్ళు ఒక 25,000 కోట్లు, వీళ్ళు ఒక 10,000 కోట్లు, అదొక 12,000 కోట్లు ఇట్లా ఇస్తున్నారు. ఈ ఫండింగ్ ఏజెన్సీలందరికీ గ్యారంటీ ఎవరు? కేంద్ర ప్రభుత్వం. షూరిటీ వాళ్ళే ఇప్పిస్తున్నారు మనకి. ఏది? కేంద్రం తొలి బడ్జెట్లోనే 15,000 కోట్లు పెట్టింది, వరల్డ్ బ్యాంక్ని ఇవ్వమని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి మెయిల్స్ పంపాడు,
ఏమని ఇవ్వద్దని. కానీ వీళ్ళు దొంగ మెయిల్స్ పంపినా ఇవ్వద్దని చెప్పినా వాళ్ళు వచ్చి చూసి ఇస్తున్నారంటే ఇవాళ అది కదా గుడ్ విల్. అంటే ఇప్పుడు వచ్చే కంపెనీలకు కూడా అసలు అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది అని నమ్మకం లేదు. అందుకే వచ్చే కంపెనీలన్నీ కూడా విశాఖకు వస్తున్నాయి, విశాఖకు తీసుకొస్తున్నారు, కానీ అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెడుతున్నారా అని కూడా అంటున్నారు ఆయన. అంటే అమరావతికి వస్తేనేమో అమరావతిలో వచ్చినాయని ఏడుస్తారు, విశాఖపట్నానికి వస్తేనేమో అమరావతిలో రాలేదు చూసావా అన్ని విశాఖపట్నం పోతున్నాయని ఏడుస్తారు. వీళ్ళ ఏడుపుకు అంతు లేదు. ఇక్కడ చాలా క్లియర్ కట్గా విజన్ అయితే క్లియర్ కట్గా ఉన్నది. మీరు అమరావతిలో చూడండి ల్యాండ్ ఎన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయో చూడండి. XLRI మేనేజ్మెంట్ మొత్తం అసలు ఇవన్నీ ఎందుకు తెస్తున్నారు అక్కడికి? అక్కడ ఉన్న రిసోర్సుల్ని వాడుకొని ఏం చేయాలి, మనం ఏం చేయగలము అని ఆలోచించి చేస్తున్న పనులు ఇవన్నీ. విశాఖపట్నంలో ఈ మిలీనియం హబ్ టవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ కేంద్రం అక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ హబ్ ఉంటుంది. రాయలసీమ వెళ్ళేటప్పటికి రాయలసీమలో ఇండస్ట్రియల్ హబ్ ఉంటుంది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్లాన్ ఉంది. అంబటి రాంబాబుకి మనం ఏం చెబితే అర్థమైసి వస్తుంది? అర్థం కాదు, పెట్టదు. అక్కడ అమరావతిలో యూనివర్సిటీలు వచ్చినాయి, చాలా యూనివర్సిటీలు, ఇప్పటికే చాలా యూనివర్సిటీలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి, ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి, వైజాగ్ ఎందుకు రావట్లేదని అడుగుతాడు అంబటి రాంబాబు. ఆ వైజాగ్లో ఉన్నాడు ఒక ఐటీకి మంత్రికి పనిచేశాడు. ఐటీ అంటే ఏంటి అబ్రివేషన్ చెప్పు అంటే చెప్పటం చేతకాని వ్యక్తి అక్కడ ఐటీ మంత్రిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అతన్ని ఐటీ మంత్రి అనరు, అర్థం కాదు. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు అమర్నాథ్ అనమాట. అతను అంటాడు అన్నీ తీసుకెళ్ళి అమరావతిలో విద్యా సంస్థలు పెడతారు, వైజాగ్లో పెట్టరా అంటాడు. ఈయన అంటాడు అన్ని వైజాగ్లో పెడతారా, ఇక్కడ పెట్టరా అంటాడు. అరే మొత్తం ఒక స్టేట్ యూనిట్గా చూసుకొని అందులో ఏది ఎక్కడ పెట్టాలి అని ఆలోచించుకొని ప్లాన్ ప్రకారం పోతున్నారు. మీలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోరు. అక్కడ విజన్ 2047 అని ముందర పెట్టుకున్నదే అందుకు. ఇటువంటివన్నీ కార్యకలాపాలు అన్నీ రెడీగా పకడ్బందీగా చేసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడికి వచ్చి లేదు అమరావతిలో లాభం లేదు. వీళ్ళే కదా ఈ రాక్షస మోకే కదా అమరావతిని శ్మశానం అన్నారు. అయితే సార్ ఎక్కడైనా కూడా అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం పార్టీలు ఉంటాయి, కానీ రాజకీయాలు చేసుకుంటాయి, కానీ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం కాంక్షిస్తాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంత డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని నిర్మిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. దానిలో మరి ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అందులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి అసలు బాధ్యత లేదంటారా? ఆయన దీన్ని అంటే రాకుండా ఉండడానికి కార్యక్రమానికి ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్రం అభివృద్ధి చెందితే నాకేంటి ఉపయోగం? నేను ఇసుక కుంభకోణం నేను చేసుకోవడానికి వీలుంటుందా? నేను మద్యం కుంభకోణం చేసుకోవడానికి నాకు వీలుంటుందా? నేను కసిరెడ్డి లాంటి వాళ్ళని పెంచి పోషించుకొని వాళ్ళతోటి డబ్బులు విదేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసుకునే వీలుంటుందా? అవన్నీ వీలు లేనప్పుడు నాకు రాజధానితో ఏం పని, రాష్ట్రంతో ఏం పని? అవన్నీ కావాలి. జగన్మోహన్ రెడ్డికి ఈ లిక్కర్ కుంభకోణం చూస్తున్నాం కదా మనం. మొత్తం ఇవాళ వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేవాళ్ళు పిఏలు, పిఎస్లు, పెద్ద పెద్ద అసలు సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు కోర్టుకు వెళ్ళారు. గవర్నమెంట్ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసేలాగా ఉన్నారు. ఎందుకు? ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టు చేసేలాగా ఉన్నారు, మాకు అరెస్టు భయం పుడుతున్నది. కుంభకోణం చేసినప్పుడు భయం లేదే, ఇప్పుడు అరెస్టు భయం పడుతుంది, మాకు కొంచెం మమ్మల్ని రక్షించండి అని చెప్పి న్యాయస్థానాన్ని వేడుకుంటే చిచ్చిపో అన్నారు. ఇప్పుడు ఈ భారతిరెడ్డి దగ్గర పనిచేస్తాడు, ఆమె కంపెనీలో పనిచేసే ఆ బాలాజీ, వీళ్ళందరూ కూడా అనమాట. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పిఎల్గా, పిఎస్లుగా పనిచేసిన వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తే చిచ్చి పక్క జరగండి అన్నారు. అంటే అటువంటి పనులు చేయటానికి వీళ్ళకి అసలు ఎంత టైం ఉంటుందో కుంభకోణాలు చేయటానికి. ఒక్కసారి అమరావతి రైతుల గురించి ఒక్క సెకండ్ ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? ఒక్క సెకండ్ వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారు ల్యాండ్లు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒక్కడు కూడా ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు కదా. ఒక్క ఎకరం కాదు, ఒక్క గుంట భూమి ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే
మన భూమి కొట్టేస్తాడని చెప్పి కాగితాలు తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకునే టైపులో ఉంటుంది కదా. మరి ఇప్పుడు అమరావతికి 33,000 ఎకరాలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ కడతామంటే లేదు లేదు మీకు 5 ఎకరాలంటే కుదరదు, మేము ఇంకో 30 ఎకరాలు ఇస్తామని ముందరకు వస్తున్నారు రైతులు. ఎందుకు వస్తున్నారు? అయినా ఇచ్చే వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళకెందుకు? వీళ్ళకి ఈ అంబట్రావు బాబుకి ఎందుకు? అంబట్రావు బాబు ఏమన్నా ఇస్తాడా? కుక్క ఇంటి ముందర పోయే కుక్కకి ఏమన్నా చద్దన్నమన్నా పెడతాడా? ఇటువంటి మనుషులందరూ వచ్చి అమరావతి గురించి మాట్లాడటం, అమరావతి ఇదేం లేదండి ఇక్కడేం కాదు, వేస్ట్, ఇక్కడ వేస్ట్, మీరు వేస్ట్ అనే ప్రజలు తీర్పు చెప్పారు. మీరందరూ వేస్టు, మాకు కావాల్సింది వేరేది ఉంది అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతోటి గెలిపించుకుంటే ఈ రోజున వైభవం చూస్తున్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్ర వైభవాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భయంతో బతికిన ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ మొత్తం డెవలప్మెంట్ కళ్ళకు కొట్టినట్టు కనపడుతూ ఉన్నది. అయితే సార్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది, అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, అలాగే సహకారం కూడా అందిస్తామని. ఇప్పటికే సహకారం లభిస్తోంది. సో ఈ 5 ఏళ్ళు సహకారం ఇలానే లభిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండబోతుందంటారు? అంటే గోల్డెన్ డేస్, ఏది ఇక స్వర్ణాంధ్ర కదా, రాబోదంతా కూడా ఇక గోల్డెన్ డేస్ అన్నమాట. మొదటి ఏడాదే మనం చూసాం, దగ్గర కేంద్రం 60,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ రైల్వే వర్క్స్ దగ్గర 76,000 కోట్లతో జరుగుతున్నాయి. రోడ్డు వర్క్స్ 78,000 కోట్లతో జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మనం కూడా చూసాం. మొన్న తెలంగాణ రజతోత్సవ సభలో కూడా హరీష్ రావు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏమన్నారు, మొత్తం అక్కడ చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు రాబట్టగలుగుతున్నాడు, నువ్వెందుకు తెచ్చుకోలేకపోతున్నావు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవాళ ఒకటి తేగల సమర్థత ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇవ్వగల స్థాయిలో ప్రధాని మోడీ ఉన్నారు. కాబట్టే మనం అంటోంది ఏంటి, వాళ్ళ కేంద్రం వర్షం కురిపిస్తోంది అనమాట, నిధుల వర్షం. తను ఇవ్వటమే కాదు, ఈ వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇంకా ఏడీబీ ద్వారా వీటన్నిటి ద్వారా కూడా ఇప్పిస్తోంది తను అడ్డం ఉండి. మనం చూసాం రాయలసీమలో దగ్గర 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏది ఈ 11 నెలల్లో రాయలసీమలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. విశాఖపట్నంలో మనం చూసాం 4 లక్షల కోట్ల పెట్టుబడులు. వాటితో పోలిస్తే అమరావతిలో వచ్చిందే తక్కువ. నువ్వేమన్నావు, అన్ని కంపెనీలు విశాఖలో పెడుతున్నారు, రాయలసీమలో పెడుతున్నారు, మరి అమరావతిలో ఎందుకు పెడతలేదు అంటున్నావు. ఇంకా అమరావతి దానికి సిద్ధంగా లేదు, ఇంక ఇప్పుడే నడుస్తోంది. ఏది వాళ్ళు ప్రధాని మోడీ వచ్చారు, ఇక్కడ మొత్తం ల్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మధ్యలో ఈ కీచుకులు లేకపోతే అమరావతి కూడా ఈ పాటికి రెడీ అయ్యి ఉండేది. 5 ఏళ్ల చీకటి పాలన లేకపోతే. ఏది 2019-24 బ్లాక్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదొక దుర్దినాలు అవన్నీ కూడా. ఇవాళ చూసావు కదా, 1631 రోజుల పోరాటం. ఏ రోజన్నా వీళ్ళని పిలిచి పలకరించాడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ టెంట్ దగ్గర ఆగాడా? మీ కష్టం ఏంటి అని అడిగాడా? అరే అడక్కబోగా వాళ్ళ కవులు ఎగ్గొట్టాడు. ఎంత ఏడిపించాడు వాళ్ళని. వాళ్ళ బాలింత పొట్టల్లో బూట్ కాలేసి తొక్కుతారా? 1400 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉద్యమం చేస్తే కనీసం పలకరీలా. ఆ టెంట్ దగ్గరకు కూడా వెళ్ళ. స్టీల్ ప్లాంట్ అదేంటి అని అడిగాడు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత ఇచ్చాడు మోడీ? 13,500 కోట్లు ఇచ్చాడమ్మా. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11 నెలల్లో 13,500 కోట్లు ఇచ్చాడు. మరి నువ్వు 5 ఏళ్లలో రూపాయి తేలేదే. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ 13,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తెచ్చుంటే వాళ్ళు 1400 రోజులు వాళ్ళు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇవాళ 3 ఫర్నెస్లు అక్కడ ఇవాళ వర్క్ జరుగుతున్న పరిస్థితి. అంటే ఏ ప్రాంతానికి న్యాయం చేశాడు? ప్రాంతాలకు న్యాయం చేయకపోగా, ప్రజలకు న్యాయం చేయకపోగా ఒక ప్రాంతం పైన పగబట్టిన పాలకుడు, ప్రజలపైన పగబట్టిన పాలకుడు అన్నమాట. అసలు ఇదేంటి? నిన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళ మీద నువ్వు పగబడతావా? దీన్ని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఇవాళ మొత్తం యూనివర్సిటీలన్నీ అమరావతికి వస్తున్నాయి. ఏది అతను ఏమంటాడు మాట్లాడితే, కొమ్మినేని వీళ్ళందరూ కూడా ఈ మధ్య గత వారం రోజులుగా 4 రోజులుగా ఏమని చేస్తున్నారు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలకి ఇచ్చారు,
ఉర్సాక వాళ్ళ దృష్టిలో ఉర్సా. మరి అమరావతిలో ఎందుకు లేదు? అమరావతిలో కూడా ఇవ్వచ్చు కదా ఎకరం 99 పైసలకి. అసలు ఎకరం 99 పైసలకి ఇవ్వటం అనేది ఇదే ఫస్ట్ టైమా? అది కూడా అసలు అర్సాకి ఇవ్వలేదు. వాళ్ళు చెప్పారు 56.5 ఎకరాలు మాకు 50 లక్షలకి, ఎకరం 50 లక్షలకి ఉన్నాం. 3.5 ఎకరాలు ఎకరం ₹1,00,00,000 కొన్నారు. 3.5 ఎకరాలు ఎకరం ₹1,00,00,000 ఇచ్చారు, మాకు 99 పైసలకి ఎక్కడ ఇచ్చారని వాళ్ళు గగ్గోలు. అంటే ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఇడ్లీ కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఆ మాట. మరి మీ నాన్న 99 పైసలకి ఇచ్చిన భూములేంటి? బ్రాండిక్స్కి ఎంతకి ఇచ్చాడు? విశాఖలో బ్రాండిక్స్కి రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది ఎకరం 99 పైసలకి. వచ్చిందా ఇడ్లీ ఎప్పుడు? నువ్వెంతకి ఇచ్చావు శారదాపీఠానికి? ఎకరం ₹1,00,000 ఇచ్చావా? ఎంత దాని ఖరీదు? 15 కోట్ల విలువైన భూమి నువ్వు ఎకరం 1,00,000కి ఎలా ఇచ్చావు? అంటే ఇప్పుడు ఈ అపాచీ ఇంకోటి నెల్లూరు 99 పైసలు రాజశేఖర్ రెడ్డి ఎకరం 99 పైసలకి ఇచ్చాడు. కాకపోతే అప్పుడు జగన్ లేడు. అవి వర్కౌట్ అయినాయి. అక్కడ బ్రాండిక్స్ వచ్చింది, ఇక్కడికి అపాచీ వచ్చింది. రాజశేఖర రెడ్డి ఏదో తిప్పలు పడి ఏదో 2 పరిశ్రమలు పెట్టానని క్రెడిట్ కొట్టేశాడు. ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చినవి. తన సొంతానికి జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ దానికి ల్యాండ్లు ఇచ్చుకున్నాడు కదా. ఓ ప్రతి జిల్లాలో 2 ఎకరాలు ఇచ్చుకున్నాడు. 44 ఎకరాలు మొత్తము. ఒక్కొక్క ఎకరం ఎంతో తెలుసా? ₹1000 లీజు. అది కూడా లీజు అంటే నెల కడతారు, సంవత్సరానికి ఒకసారి కడతారు. అంటే అది రూపాయి ఇడ్లీ కాదు, చట్నీస్ ఇడ్లీ. అర్థం కాదు. అంటే ఇతను బాగా మరి 1,00,000 కోట్లు అయిన మామూలు రోడ్డు మీద ఇడ్లీ రూపాయికి దిండు కదా. ₹1000 నీ పార్టీ కార్యాలయానికి నువ్వు ఇచ్చేది. అంటే నీ తండ్రి బ్రాండిక్స్కి అపాచీకి 99 పైసలకి ఇవ్వచ్చు, వీళ్ళు టీసీఎస్కి ఇవ్వకూడదా? ఇప్పుడు టీసీఎస్ వస్తే ఇవాళ 13,000 మందికి ఉపాధి. ఇవాళ టీసీఎస్ రావడం వల్ల మొత్తం ఐటీ కంపెనీలన్నీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ని సంస్థలు వస్తుంటే నీకేమో కంపరం, నువ్వేమో గంగవెర్రలు ఎత్తిపోవటం, ఎలహంకి వెళ్ళిపోవటం. ఏదేమైనా ఇంకా చీకటి రోజులు పోయాయి. ఇంకా ఇందాక డివిఎస్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 78,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్కి తెచ్చాడు, ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు కదా. తెలంగాణ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఆయన బాధపడుతున్నాడు కదా, అంతా చంద్రబాబు నాయుడు మొత్తం అన్నీ తనుకుపోతున్నాడు డబ్బులన్నీ అని. కాదు ఇవేంటి అంటే ఈ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చిన ప్రాజెక్టులు. అవన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, మా వల్ల కాదు, మాకు ఈ ప్రాజెక్టులు అక్కర్లేదు, మీరు అసలు మా రాష్ట్రంలో రోడ్లే వెయ్యొద్దు, మేము భూసేకరణ చెయ్యలేము అని చేతులు ఎత్తి వదిలేశాడు. వదిలేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే, అయ్యా మా రాష్ట్రానికి ఆల్రెడీ మీరు ప్రాజెక్టులు ఇచ్చారు కదా, ఆ ప్రాజెక్టులు ఇవ్వండి, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మేము భూసేకరణ చేసి మీకు ఇస్తాం. నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ ఆ విధంగా కేంద్రాన్ని బతిమలాడి చంద్రబాబు నాయుడు ఒప్పించుకొని తీసుకొచ్చాడు. ఈరోజు జగన్ పెండింగ్ పెట్టిన 7,400 కోట్లు కట్టి మొత్తం అంతా. అంటే అవి అంతే, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్లు అంతే, రైల్వే లైన్లు. ఇవన్నీ తెలియక హరీష్ రావు హైదరాబాద్లో కూర్చొని ఏం చెప్తాడంటే, అన్నీ మోడీ ఆంధ్రకి ఇస్తున్నాడు, తెలంగాణకి ఇవ్వట్లేదు అంటాడు. మీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టిన వాటిని రిపేర్ చేసుకొని తెచ్చుకుంటున్నారు. అది అక్కడ జరుగుతున్నది. అంటే కొంచెం క్లారిఫికేషన్, హరీష్ రావు కూడా అప్పుడప్పుడు మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. సర్కారు ఉంది, ఎంపీ సీట్ల మీద ఆధారపడ్డారు కాబట్టి ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తం సబ్సిడీగా, అంటే 10% సబ్సిడీ తోటి కేంద్రం ఇచ్చేవి కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కట్టలేక 22 స్కీములని జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టాడు. అసలు కట్టలేక వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల. 22 స్కీముల్లో 18 స్కీముల్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ బతికిచ్చాడు. వాళ్ళతోటి బతికిలాడి, మేము మా కాంట్రిబ్యూషన్ మేము కడతాము, దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి, అవి మా రాష్ట్రానికి రావాల్సినవి అని బతికిలాడి తెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి. ఏదైనా ఒక పండగ
డెవలప్మెంట్ పండగ. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో పనుల పండగ, కన్స్ట్రక్షన్ పండగ, పోలవరం పనుల పండగ, అమరావతి పనుల పండగ, విశాఖపట్నం అసలు ఐటీ పండగ, అక్కడ ఏఐ పండగ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొత్తం సంస్థలన్నిటికీ ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, కన్స్ట్రక్షన్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. ఇవాళ రాయలసీమలో ఎల్జీ ఇండస్ట్రీ, రాయలసీమకు వస్తుంది ఎల్జీ 5,000 కోట్ల పెట్టుబడులు అన్నమాట. అంటే ఇవాళ కర్నూలు, కడప, మొత్తం రాయలసీమ అంతా కూడా ఒక రకంగా ఇవాళ పనుల్లో పడ్డారు, పండగ చేసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి విషాదం, ఏడుపు. జనం పండగ చేసుకుంటే జగన్కి ఏడుపు.